వచనము నుంచి మనం నేర్చుకుందాం. 4వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఒక వచనం తర్వాత ఒక వచనం, దయచేసి ఒక 2-3 వచనాలు మాత్రమే మీరు చదవండి. తర్వాత కంటిన్యూగా చదువుకుంటూ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము నుంచి 18వ వచనం వరకు. ఆమా చదువుమా. చాలు, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరు మహిమ పొందుమని, నన్ను మరుగుపరచమని యేసు శక్తి కలిగిన నామను బట్టి అడిగి వేడుకొనిచున్నాము నా తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు గత వారం మనము ధ్యానించుకున్నాం కదా. ఏ విషయాన్ని? బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు మహోన్నతుడగు దేవుని యొక్క నామాన్ని అక్కడ ఉచ్చరిస్తూ ఉండేటువంటి మాటను మనము నేర్చుకున్నాము కదా. ఆయన క్రియలు, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది అని చెప్పేసి ఆయన మహోన్నతుని దేవుని గురించి, ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ఒక అన్య దేశంలో ఉండేటువంటి అన్య రాజు ఏం చేస్తున్నాడు? సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది గెరాసీనుల దేశంలో ఉండేటువంటి 2000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పినట్టుగా లేఖనంలో మనము మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూసినట్లయితే మనకు కనపడుతుంది. అదే అధ్యాయంలో మనము మిగతా కంటిన్యూ వచనాలను మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తస్రావం చేత బాధపడుతూ ఉండేటువంటి స్త్రీ గురించి కూడా వ్రాయబడింది. ఏమని అని అంటే, ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావం చేత బాధపడుతూ ఉండేటువంటి ఆ స్త్రీ గురించి, ఆమె ఎంతో వేదన పడింది, ఎన్నో తిప్పలు పడింది, ఎంతగానో ఎంతోమంది వైద్యుల దగ్గర కూడా ఆమె ఎంతగానో వెళ్ళినట్టుగా, ఆర్థిక పరంగా కూడా ఖర్చు పెట్టుకున్నట్టుగా కూడా లేఖనంలో చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఆమెకు స్వస్థత కలగలేదు, నివారణ కలగలేదు, వ్యాధి బాగు కాలేదు. ఆమె మానసికమైన వేదన, శారీరకమైనటువంటి వేదన ఎంతో బాధపడుతూ వచ్చింది. ఆ సందర్భంలో ఒక వార్తను వినింది. నజరేయుడైనటువంటి యేసు కనుక ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నీ వ్యాధి, నీ రోగము, నీ వ్యసనము వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ఆ బిడ్డ తెలుసుకుంది. దాని గురించి మనం ఆలోచన చేస్తే ఆ స్త్రీ పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె వయస్సు కూడా వ్రాయబడలేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆమె వ్యాధి చేత బాధపడుతూ ఉండేటువంటి సంవత్సరాల గురించి మాత్రమే వ్రాశారు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఇక్కడ వ్యాధి చేత బాధపడుతుంది. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే యాయీరు కుమార్తె 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తులై మరణావస్థలోకి వచ్చినటువంటి విధానాన్ని కూడా ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ స్త్రీ వ్యాధి చేత బాధపడుతుంది, ఆ స్త్రీ మరణ పడకల మీద ఉంది. అంటే ఒక వ్యాధి మరణం వరకు తీసుకొని వెళుతుంది. ఒక పాపము ఏం తీసుకొని వస్తుందంటే రోగాన్ని తీసుకొని వస్తుంది. ఆ రోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తి
ఎప్పుడైతే తన పాపాన్ని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దైవజనుడు యెహెజ్కేలు భక్తుని ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట, ఒకడు మరణము నొందుట నాకేమాత్రమును ఇష్టం లేదు, కానీ వాని దుష్ట ప్రవర్తనను మార్చుకొని సరిచేసుకొని సరిదిద్దుకొనుటయే నాకు ఇష్టము అని అంటున్నాడు. ఒకని నడతను కానీ ఒకని ప్రవర్తనను కానీ దేవునికి హేయకరమైనదిగా ఉన్నట్లయితే ఆ నడతను సరిచేసుకొని సరిదిద్దుకొనుటయే నాకు ఇష్టము అని యెహెజ్కేలు భక్తుని ద్వారా తెలియచేస్తున్నాడు. అదే విధముగా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపము ద్వారా వస్తూ ఉండేటువంటిది ఏది అని అంటే మనకు వ్యాధి వస్తుంది, మరణము కూడా వస్తుంది. రెండు సంభవిస్తాయి మానవునికి. పాపము చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వ్యాధి సంభవిస్తుందో ఆ వ్యాధి సంభవించినప్పుడే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు, దీర్ఘకాలికంగా మంచాననే ఉంటారు, దీర్ఘకాలికంగా అదే వ్యాధి చేతనే, అదే బాధ చేతనే, అదే వ్యసనము చేతనే దుఃఖాక్రాంతుడై ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యాధి నివారణ పొందక ఎన్ని మందులు వేసుకున్నప్పటికీ, ఎన్ని ఇంజెక్షన్స్ వేయించుకున్నప్పటికీ, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా బాగు కాలేనటువంటి వ్యాధి నీ చేత మొత్తబడుతూ ఉన్నావు అంటే, ఆ వ్యాధి చేత బాధింపబడుతూ ఉన్నావు అంటే కనుక మనము చేసినటువంటి తప్పిదము ఉంటుంది. ఆ తప్పిదాన్ని మనము తెలుసుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు తట్టు తిరుగుట దేవునికి ఇష్టము అని అంటున్నాడు. ఒకవేళ నీకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు ఆ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే కనుక, నువ్వు సద్వినియోగం చేసుకోకుండా అదే వ్యాధి చేత ఇంకా మొత్తబడుతూ అదే పాపంలోనే ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే అది ఎక్కడి వరకు తీసుకొని వెళుతుందంటే మరణం వరకు తీసుకొని వెళుతుంది. అందుకే అక్కడ చెప్తూ ఉండేటువంటి మాట, మొదట గెరాసెనుల దేశంలో ఉన్నటువంటి వ్యాధి, ఆ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి గురించి చెప్పాడు మార్కు రాసిన సువార్తలో. రెండవది ఏం చెప్పాడు అని అంటే రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ గురించి చెప్పాడు. మూడవది ఏం చెప్పాడు అంటే యాయూరు కుమార్తె, అక్కడ కుమార్తె బాగలేనటువంటి స్థితిని కూడా చెప్తున్నాడు. అంటే దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి విడిపింపబడ్డాడు. రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ, 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండేటువంటి స్త్రీ ఎంతో ఖర్చు చేసుకుంది, ఎంతో డబ్బు అయిపోయింది. మానసికమైన వేదన, శారీరకమైనటువంటి వేదన, అందరిలో కలవలేనటువంటి బాధ, అందరిలో కూర్చొని సంతోషంగా ఉండలేనటువంటి వ్యసనము, ఇవన్నీ ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి. ఎక్కడ చూసినా కూడా రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే అపవిత్రత అపవిత్రత అపవిత్రత. ఆమె ఏది ముట్టుకున్నా అది అపవిత్రతనే. ఇప్పుడు ఒకవేళ ఈ పోడియం ముట్టుకుంది అనుకోండి, ఇది అపవిత్రమే. సాయంకాలం వరకు ఇది అపవిత్రంగానే ఉంటుంది. దీన్ని మళ్ళా శుభ్రం చేసి లోపల పెట్టాలి. ఆమె కూడా శుభ్రపరచబడి లోపలికి వెళ్ళాలి. ఆ విధముగా ఉంటుంది. కానీ ఈమె 12 సంవత్సరాలు, ఒక వారం కాదు, ఒక 5 రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు, 12 సంవత్సరాలు ఆ విధముగా ఉంది. ఆమె భోంచేస్తున్నటువంటి ఒక ప్లేట్ కానివ్వండి, ఆమె కట్టుకున్నటువంటి వస్త్రాలు కానివ్వండి, ఆమె పరుచుకున్నటువంటి మంచం మీద పరుపు కానివ్వండి, దానిని ఎవరు ముట్టకూడదు, ఎవరు తాకకూడదు. తన పనే తను చేసుకోవాలి. తన పనే తను ఒక గదిలో ఒంటరిగా ఉండాలి, ఒక గదిలో ఒంటరిగా అనుభవించాలి ఆ బాధను. ఆ బాధను అనుభవిస్తున్నటువంటి ఆ స్త్రీ ఒకసారి వార్త వినింది. ఎట్లా వినింది? ఆమె ఒంటరిగా గదిలోనే ఉన్నటువంటి ఆమె మరి ఏ విధమైనటువంటి వర్తమానం ఏ విధముగా వినింది అంటే, ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా వార్తను వినింది. ఆ వార్తను విన్న తర్వాత తన హృదయంలో ఒక ప్రేరేపణ కలిగింది. ఇదొక చివరిసారి నేను ఏ విధముగానైనా ప్రభువును దర్శించాలి, ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళితే నా రోగము నివారణ అయిపోతుంది. ప్రభు దగ్గరికి వెళితే నా రోగముకు స్వస్థత ఉంది, నా రోగముకి విడుదల ఉంది, నా రోగముకి ఒక పులి స్టాప్ అనేది ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ స్త్రీ ఒక తపన పడింది. ఆ స్త్రీ ఒక వేదన పడింది. ఎలాగోలాగా కష్టపడి ప్రయాసపడి ఇంటి వారు వద్దన్నప్పటికీ, బంధుమిత్రాదులు వద్దన్నప్పటికీ వాటి బంధకాలన్నిటినీ విడిపించుకొని ఆ స్త్రీ నేరుగా
ప్రజల మధ్యలోకి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయింది. ధైర్యము చాలలేదు. నా వ్యాధి గురించి అందరి ఎదురుగా చెప్పాలి కదా, నా వ్యాధి గురించి అందరికీ తెలిసిపోతుంది కదా, ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రభు దగ్గరికి ఆ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారు కూడా వచ్చారు. ఈ ప్రాంతం వారు మాత్రమే కాదు, అనేక ప్రాంతాల నుంచి ప్రభు దగ్గరికి రోగాలను బాగు చేయించుకోవడానికి చాలామంది వచ్చారు. మరి నా వ్యాధి గురించి, బయటికి చెప్పుకోలేనటువంటి వ్యాధి, బయటికి చెప్పుకోలేనటువంటి బాధ, బయటికి చెప్పుకోలేనటువంటి వ్యసనము, నిజమే మనము ఆ విధంగా బాధపడుతుండేటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పలేక వెనక నుంచి వచ్చి ఆమె ఏం చేసిందంట, వెనక నుంచి వచ్చి ఆయన చెంగును మాత్రమే ముట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చెంగును ముట్టిన వెంటనే ఆ యొక్క వస్త్రాన్ని, ఆయన వేసుకునేటువంటి వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె రక్తధార ఆగిపోయింది. అప్పుడే ఆమెకి తన శరీరంలో ఆగిపోతున్నటువంటి విషయము తెలియపరచబడింది. అంటే ఆమె రక్తధార చాలా ఎక్కువగా జరుగుతూ ఉండింది. అందుకే ఆమె అంటుంది రక్తధార అక్కడే ఆగిపోయిందంట. ఎనలేని సంతోషము, ఎనలేని ఆనందము ఆ రోగికి విడుదల కలిగింది. ఆ రోగికి అన్ని రోజుల నుంచి బంధించబడినటువంటి ఆమె విడుదల కలిగింది. ప్రభువును తాకగానే, ప్రభువును ఆ వస్త్రాన్ని ముట్టగానే, ప్రభు దగ్గరికి రాగానే, ప్రభు దగ్గరికి విశ్వాసముతో రాగానే, నిజముగా నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు కానీ నీ వ్యాధితో వస్తున్నావు, కానీ వ్యాధితో మరలా వెళ్ళిపోతున్నావు. దుఃఖముతో వస్తున్నావు కానీ అదే దుఃఖంతోనే వెళ్ళిపోతున్నావు. ఎందుకు అని అంటే ప్రభు దగ్గర హన్న తన ఆత్మను కుమ్మరించిన రీతిగా నువ్వు దేవుని దగ్గర నీ యొక్క బాధను విన్నవించుకోవడం లేదు. నువ్వు కేవలం వస్తున్నావు అంతవరకే, నామకార్థంగా ప్రార్థన చేస్తున్నావు అంతవరకే, విశ్వాసముతో చేయడం లేదు, నమ్మకముతో చేయడం లేదు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అనే అక్క చెల్లెలతో చెప్తున్నారు. నిజముగా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావయ్యా. నువ్వు నమ్ము, విశ్వసించు అని అంటున్నాడు. నమ్మకం లేదు. మన నమ్మకం ఏ విధంగా ఉంది తెలుసా? మన నమ్మకం రెండు దారులు ఉంది, అటు ఇటు ఉంది. మన దారి ఒక దారిగా ఎన్నుకోవడం లేదు. ఒక దారిలో నువ్వు పయనించినట్లయితే గొప్ప కార్యాన్ని చూస్తావు. ఒక దారిలో నువ్వు నడిచినట్లయితే ఆయన చేసే ఆశ్చర్యాలే నువ్వు చూస్తావు. నువ్వు చూడాలి అంటే, ఆ రోగము బాగు కావాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న ప్రతిదీ విడుదల కలగాలంటే ఒక పడవ మీదనే ప్రయాణం కొనసాగించడానికి ప్రయత్నం చేయి. ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు మహోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని గురించి, ఆయన చేసినటువంటి ఆశ్చర్యాల గురించి వివరించి చెప్తున్నాడే కానీ తను హృదయపూర్వకంగా చెప్పడం లేదు. కేవలము నాలుకతోనే చెప్తూ ఉన్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్తలో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలిసిన, ఈ మనుషులు నన్ను కేవలము పెదవులతోనే ఆరాధిస్తున్నారు కానీ హృదయాంతరంగముతో నన్ను ఆరాధించడం లేదు, ప్రార్థించడం లేదు, మొరపెట్టడం లేదు. కేవలము పెదవుల వరకే ఉంది నీ ప్రార్థన, పెదవుల వరకే ఉంది నీ విశ్వాసము, పెదవుల వరకే ఉంది నీ నమ్మకము. హృదయాంతరంగంలో నుంచి ఉన్నట్లయితే స్వస్థత కలుగుతుంది. ఆ స్త్రీ విడుదల పొందుకున్న తర్వాత వెంటనే ప్రభువారు అంటారు, నాలో నుంచి ఒక ప్రభావము వెడలిపోయింది, నన్నెవరో తాకారని ప్రభువారు అంటున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, ఏమంటున్నారంటే, అయ్యా ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఇంతమంది నిన్ను తాకుతున్నారు కదా, మరలా నీవు నన్ను తాకారు ఎవరో, ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అని అంటున్నావి అని అంటే, లేదు నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది అని అంటున్నాడు. వెంటనే ఆ స్త్రీ గజగజగా వణుకుంటూ వచ్చి ప్రభు దగ్గరికి ఎదురుగా వచ్చి, అయ్యా నేనే నిన్ను తాకింది, నేనే నీ చెంగును ముట్టుకుంది. ఎందుకు ఆ మాట ప్రభు అన్నారు అంటే, ఆమె ఎదురుగా వచ్చి ప్రజల మధ్యలో సాక్ష్యం చెప్పాలి అనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్పడానికి భయపడతాము. మనం సాక్ష్యం చెప్పుకోవడానికి నేనే చేశాను ప్రార్థన, నాదే, నా ప్రార్థన వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అనే విషయాన్ని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. నీ అనే విషయాన్ని ఎప్పుడు కూడా సంబోధించకూడదు. అది ప్రభువే చేశారు
చేశారు అనేది మనము విశ్వసించాలి, నమ్మాలి. ఆ మాట మీద మనం ఉండాలి. కానీ నేను మేడంకి ప్రార్థన చేయమని చెప్పినంటే చేయలేదు, నేను చేసింటేనే ప్రార్థన బాగైపోయింది, ఈ విషయాలు కాదు మనకు రావాల్సింది. ఎవరు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి కార్యము జరిగించారు అనే విషయాన్ని మనము వెల్లడి చేసుకోవాలి. తప్పితే ఏ విషయాన్ని నేను చేసింటేనే స్వస్థత కలిగింది, నేను చేసింటేనే సంఘం అభివృద్ధి అయింది, నేను చేసింటేనే సంఘం ఈ విధంగా ఉంది, నేను ప్రకటన చేస్తేనే గంభీరంగా ఉంటుంది, లేకపోతే గంభీరంగా ఉండదు, నేను వాక్యం చెప్తేనే బాగుంటుంది, నేను ప్రార్థన చేస్తేనే బాగుంటుంది, నీ అనే విషయాన్ని ఎప్పుడు కూడా సంబోధించొద్దండి దయచేసి. ఇక్కడ అదే విధంగా బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము ప్రతి విషయాన్ని. ఆ విధముగా ఆ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ప్రభు దగ్గర చెప్పిన తర్వాత, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నిజముగా మనం రోగాలతో వస్తూనే ఉన్నాం. పైకి చెప్పలేని రోగాలు ఎన్నో ఉన్నాయి, మనకి ఎన్నో ఉన్నాయి. నువ్వు పైకి చెప్పలేదు, సిగ్గుపడతావు, ఏమనుకుంటారో అనుకుంటావు, తర్వాత నీకు జరగాల్సిందిలే అని అంటారని అనుకుంటావు, దాచుకుంటూ ఉంటావు. దాచినంత కంపు కొడుతూనే ఉంటుంది, దాచినంత ఇంకా వ్యాధి ఎక్కువైపోతూనే ఉంటుంది. ప్రభు దగ్గర ఆమె దాచిననుకోండి, ఆమె సాక్ష్యం అక్కడ బహిర్గతం కాకపోతే ఆమె రక్తధార అక్కడ కట్టేదే కాదు, మరలా జరిగేదే. కానీ ఎప్పుడైతే సాక్ష్యం చెప్పిందో, ఎప్పుడైతే ప్రభు దగ్గర సిగ్గుపడకుండా ప్రజల మధ్యలో మరలా మొదట ధైర్యం చాలలేదు, కానీ ఎప్పుడైతే స్వస్థత కలిగిందో, అద్భుతం కలిగిందో, అప్పుడు ధైర్యం వచ్చింది ఆ స్త్రీకి. ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఆమె అంటుంది, అయ్యా నేను నిన్ను తాకగానే నా రక్తధార ఆగిపోయింది, నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు శక్తిమంతుడివయ్యా, రోగాలను బాగు చేసేటువంటి వైద్యుడివయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన నామాన్ని అక్కడ పొగుడుతున్నప్పుడు ప్రజలందరూ విన్నారండి, ప్రజలందరూ విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, నీ సాక్ష్యం చెప్పుకో. కొంతమంది అయితే అబ్బా సంఘ పెద్దలకు భయపడి సాక్ష్యం చెప్పరు. సంఘాలలో జరుగుతున్న విషయాలు ఇవి. ఎందుకు అని అంటే, నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? అన్య దేశంలో ఉన్నటువంటి అన్య రాజు చెప్తున్నాడు దేవుని నామాన్ని గురించి, దేవుని నామాన్ని గురించి గొప్పగా పొగుడుతున్నాడు, గొప్పగా ప్రచారం చేస్తున్నాడు. అయ్యో ఆ దేవుని గురించి నేను రాజభవనములో ఇక రాజ్యంలో ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ప్రజలేమంటారో అని అనుకోలేదు. కానీ ఏమొచ్చినాడు తెలిసిన, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. మొదటి 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే 4వ వచనానికి వచ్చేసరికి, 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 18వ వచనం వచ్చేసరికి అక్కడ చెప్తున్నటువంటి మాట, దానియేలు గ్రంథము 12వ అధ్యాయాలు అన్నిటిలో మనం చూసినట్లయితే కలలే మనకు కనపడతాయి. అదే రీతిగా ఇక్కడ నెబుకద్నెజరు రాజు విశ్రాంతిగా ఉన్నాడంట, సమాధానముగా ఉన్నాడంట, రాజ్యంలో ఏ కొరత లేదంట. కానీ కల కన్నాడు. కానీ తన మనస్సును కలవరపడిన తర్వాత తాను కల కనినట్టుగా మనము చూస్తున్నాం. ఆ కల కనిన తర్వాత ఆ రాజు నెబుకద్నెజరు రాజు ఏం చేస్తున్నాడంటే, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, ఆ దేశంలో ఉన్నటువంటి గారడి వాళ్ళను, ఆ దేశంలో ఉన్న కల్దీయులను ఏం చేశాడంట, తన రాజ్యంలోకి పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించుకున్నాడు? తన కలను గురించి తెలుసుకోవాలి. ఆ కళ ఎందుకు వచ్చింది, ఆ కళలో ఉన్న అర్థమేమి, ఆ కళలో ఉన్న భావమేమి అని తెలుసుకోవడానికి అక్కడున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను పిలిపించాడు. కానీ అంతకుముందు 2వ అధ్యాయంలో ఇదే నెబుకద్నెజరు కళ కన్నప్పుడు కళ మర్చిపోయాడు. కానీ కళను చెప్పమన్నాడు, కళ భావాన్నే చెప్పమన్నాడు 2వ అధ్యాయంలో. కానీ ఆ దేశంలో ఉన్న జ్ఞానులు, గారడి విద్య కలిగినటువంటి వారు, తత్వజ్ఞానం కలిగినటువంటి వారు, కల్దీయులు ఎవ్వరూ కూడా ఆ కళని కానీ కళ భావాన్ని చెప్పినట్టుగా కూడా లేరు. అప్పుడు ఎవరు చెప్పారు? కేవలము దానియేలు మాత్రమే చెప్పాడు. కళను చెప్పాడు, కళ భావాన్ని తెలియచేశాడు. మరి 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న కాలంలో దానియేలు ఉన్నాడు. కానీ దానియేలు పిలువనంపలేదు. కానీ ఎవరిని పిలిపిస్తున్నాడు? చెప్పలేనటువంటి వారిని పిలిపిస్తూ ఉన్నాడు. అంటే మా దేశంలో ఆ జ్ఞానం కలిగిన వారు లేరా? మా దేశంలో ఆ కళభావాన్ని వివరించి చెప్పేవారు లేరా? మా దేశాన్ని చిన్నబుచ్చుకోకూడదు.
మా దేశము వారి ఎదుటగా చిన్నతనము కాకూడదు. వారు బానిసలుగా వచ్చిన వాళ్ళు వారి దేశం నుంచి బానిసలుగా వచ్చిన వారు వారి ఎదుట మా దేశంలో ఉన్న జ్ఞానులు హెచ్చుకావించబడాలి. ఆ వారి ఎదుట వారి దేవుని యొక్క నామాన్ని అక్కడ ఉచ్చరించకూడదు. కానీ మేము సేవిస్తున్న దేవుళ్ళు కూడా గొప్పవారని తెలియపరచాలి అని అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. కానీ వ్యక్తపరుచుకున్నారా? వ్యక్తపరచుకోలేకపోయారు. వ్యక్తపరచుకోలేకపోగా వెంటనే ఏం చేశారంటే, అక్కడ వచ్చినటువంటి జ్ఞానవంతులు కూడా ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, మరలా దానియేలును పిలిపించి ఇది నిజమా కాదా అని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? శిక్ష కలుగుతుంది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, చెప్పడము వద్దు, ఆ శిక్ష పడడము వద్దు, రాజా మాకు తెలియదని తప్పించుకుంటే కనుక ఈ పని అయిపోతుందనే ఉద్దేశంతో అనుకొని అక్కడున్నటువంటి జ్ఞానవంతులంతా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మేము చెప్పలేము అంటారు. వెంటనే రాజభవనంలోకి దానియేలును పిలిపిస్తారు. దేవతల యొక్క ఆత్మను, పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి వాడా, మర్మములను బయలుపరచువాడా, ఏ మర్మము కూడా నీకు కలత చెందదని నాకు తెలుసు కనుక నేను కల కన్నానయ్యా, ఆ కలను నాకు వివరించి చెప్పు అని అంటాడు. అప్పుడు వెంటనే రాజు చెప్తాడు, ఒక చెట్టును సూచించిన, మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ దేశంలో బ్రహ్మాండమైనటువంటి స్థలంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు బాగా విస్తరించింది. ఆ చెట్టు మీదంట అనేక పక్షులు వచ్చి ఉన్నాయంట. ఆ చెట్టు కింద అనేక మంది సేద తీర్చబడుతున్నారంట. కానీ ఆ చెట్టుకు ఎన్నో ఫలాలు కాసాయంట. కానీ అది కూడా చూసినట్లయితే ఆ చెట్టు మీద ఉన్న పక్షులు కూడా ఆహారము కొదవలేదు. ఆ చెట్టు కింద ఉన్న మనుషులకు కూడా విశ్రాంతి నెమ్మదిగా దొరుకుతూ ఉంది అని అంటూ ఉన్నారు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నా కలను చెప్పిన తర్వాత దానియేలు 1 గంట సేపు మౌనంగా ఉన్నాడంట. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, ఇది వివరించి చెప్తే ఈ రాజు కలత చెందుతాడేమో, బాధపడతాడేమో, వేదన పడతాడేమో అని అనుకున్న తర్వాత అప్పుడు రాజు అంటాడు, దానియేలు నువ్వు కలవరపడవద్దు, ఏది ఉన్నప్పటికీ దాన్ని నువ్వు బయలుపరచు. సత్యమన్నా కానీ, అసత్యమన్నా కానీ, ప్రమాదమన్నా కానీ, కష్టమన్నా కానీ, వేదనన్నా కానీ, దుఃఖమన్నా కానీ, నా రాజ్యంలో ఏది జరిగినా, నా పట్ల ఏది జరిగినా దాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వేమి కలవరపడవద్దు, కానీ దాని గురించి నాకు తెలియచేయి అని అన్నప్పుడు వెంటనే అక్కడ చెప్తున్నటువంటి మాట, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచుంది, నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందావు. అంటే దేశాలలో నీ రాజ్యం అంతా కూడా నీ గురించి పొగుడుకుంటున్నారు. నీ రాజ్యంలో ఏ కొరత లేదు, తిండికి కొరత లేదు, విశ్రాంతికి కొరత లేదు, పనికి కొరత లేదు, అంతా విస్తరించింది. పక్షులకు ఆహారం ఉంది, జంతువులకు ఆహారం ఉంది, మనుషులకు ఆహారం ఉంది, సమృద్ధిగా నీరు ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందావు కదా, అభివృద్ధి చెందావు. ఎప్పుడైతే ఆ రాజు కల కన్నటువంటి దాంట్లో చెప్తున్నటువంటి దానియేలు భావం చెప్తున్నటువంటి మాట ఏమంటే, ఎప్పుడైతే నీ రాజ్యం ఎంతగా విస్తరించింది, ఎంతగా అభివృద్ధి చెందింది, కానీ నీవేమంట మనస్సులో ఏమనుకుంటావు తెలుసా, గర్వించినటువంటి వాడవై, మనస్సులో గర్వించినటువంటి వాడివై, ఆహా నా రాజ్యం ఇంతగా ఉంది, ఇంత బిల్డింగులు ఉన్నాయి, ఇంత పంట పండుతుంది, నా నుంచే అని నీ మనసును ఎప్పుడైతే గర్వించి ఆ మాటలు నీ మనసులో అనుకుంటూ ఉంటావో వెంటనే ఏమైపోతుందో తెలుసా, ఒక పిచ్చివాడివి అయిపోతావు. నువ్వు ఒక పిచ్చివాడివి అయిపోతావు. ఆ దేశంలో నుంచి ఏమైపోతుంది తెలుసా, నువ్వు ఏమైపోతావు అంటే ఆ దేశంలో నుంచి తరమబడిపోయి అరణ్యంలోకి వెళ్ళి పశువుల మధ్యలో, పక్షుల మధ్యలో మేత మేస్తూ, గడ్డి మేస్తూ ఉంటావు. నీ తల మీద అంతా ఈ యొక్క కురులన్నీ గరడు కట్టేసి ఒక పక్షి గూడులాగా ఏర్పాటు చేయబడి, ఆ యొక్క తల మీద నీ జుట్టు అంతా పక్షి గూడులాగా ఏర్పడిన తర్వాత ఆ తలగూటు మీద పక్షులు వచ్చి ఏం చేస్తాయంట, నివాసం ఉంటాయి. నువ్వు పశువుల వలె గడ్డి మేస్తావు. నువ్వు
ఎప్పుడైతే ఈ యొక్క గడ్డి మేసేటువంటి తత్వము ఎన్ని సంవత్సరాలు జరుగుతాయంట? 7 కాలాలు జరుగుతాయి. ఆ 7 కాలాలు జరిగిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఆకాశం వైపు కన్నులెత్తి మానవుల మీద పరిపాలన చేసేటువంటి దేవుడు నీవు మాత్రమే, మహాగణుడవు నీవు మాత్రమే, మానవుని సింహాసనం ఎక్కించేది నీవే, ఆ సింహాసనాన్ని దించేది కూడా నీవే, మానవుని ఘనత తెచ్చేది నీవే, ఘనహీనము తెచ్చేది నీవే, మానవునికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేది నీవే, మానవుని ఈ లోకంలో చెడుగా చేసేది కూడా నీవే. దేవుడు ఎప్పుడు చెడుగా చేయడు. ఈ దృష్టిని నువ్వు ఎప్పుడైతే ఇది దేవుడు చేశాడు, ఇది దేవుడు చేశాడు అని నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తి ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు మరలా నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది, మరలా నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది అని అంటారు. నిన్ను ఎప్పుడైతే గర్వించి ఆ మాటలు అనుకుంటుంటావో ప్రజలే నిన్ను అరణ్యంలోకి తరుముతారు, ప్రజలే నిన్ను అరణ్యంలోకి తరుముతారు. ఈ మాటలు దానియేలు నెబుకద్నెజరు రాజుకి చెప్తాడు. కానీ బాగా గమనించండి, ఈ చెట్టును గురించి మనం చూసినట్లయితే కనుక దేవుడు చెప్తూ ఉండేటువంటి మాట, కొన్ని మాటలు ఉన్నాయి. చెట్టు మానవునికి సూచనగా ఉంది. చెట్టు అంట మానవునికి సూచనగా ఉంది. దేవుని తట్టు హృదయాన్ని తిప్పి ఉండేటువంటి మానవుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందంట తెలుసా? నీరున నాటబడినటువంటి, యోరన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు అంట. ఎప్పుడైతే మానవుడు దేవుని తట్టు హృదయము తిప్పుకోక అతను వెనుదిరిగి వెళ్ళిపోతాడో ఆ మానవుని పోలికతో ఉండేటువంటి ఆ చెట్టు అంట అరుహా వృక్షము వలె ఉంటాడు అంట. ఏ విధంగా ఉంటాడంట? అరుహా వృక్షము వలె ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనము నుంచి 8వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మ దయచేసి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొను, తన హృదయమును యెహోవా మీద నుండి ఏమంటండి? యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఎవరంట వీడు? యెహోవా మీద నుండి తన మనస్సును తిప్పుకున్నవాడు. తర్వాత యెహోవాను నమ్ముకొనివాడు ఏ విధంగా ఉంటాడంట? యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఏ విధంగా ఉంటాడంట? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాన్ని వేళ్ళు తన్నుతూ వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని అంటున్నాడు. దేవుని మీద హృదయాన్ని తొలగించుకుని వాడు ఏ విధంగా ఉంటాడంట? అరుహా వృక్షము వలె ఉంటాడు. అంటే అరుహా వృక్షం అంటే అర్థం ఏమి? ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలి కదా. అరుహా వృక్షం గురించి మనం అరుహా వృక్షం వలె ఉంటాడు అంటే ఎట్లబ్బా అని అనుకుంటాం మనం కదా. ఇది అరుహా వృక్షము అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అరణ్యంలో, డెజర్ట్ ప్రాంతంలో ఉంటుంది ఈ చెట్టు. బాగా వినండి, ఈ చెట్టు ఆ ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఆ ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి ఈ చెట్టు అంట పైకి ఎదగదు, ఇంతే మాత్రమే. నా ఎత్తే ఉంటుంది, నా ఎత్తే ఉంటుంది. నేను పొట్టిదాన్ని కదా, నా ఎత్తే ఉంటుంది కదా, నా ఎత్తే ఉంటుంది. కానీ కొమ్మలు మాత్రమే ఉంటాయి. అది విస్తారంగా విస్తరించదు, కొమ్మలు వేయదు. దాని ఆకులు ఏ విధంగా ఉంటాయంటే చేపలకి పొలుసులు ఉంటాయి చూసారా, పొలుసులు ఇంతగా ఉంటాయి. పెద్ద చేపలకైతే కొంచెం పెద్దగా ఉంటాయి, చిన్న చేపలకైతే చిన్నగా ఉంటాయి. ఆ చిన్న చేపలు అంటే 1 కిలో చేపకి ఎంత పొలుసులు ఉంటాయో అంత ఆకు మాత్రమే ఉంటుంది, అంతే. దానికే అతుక్కొని ఉంటుంది, ఆ కొమ్మకే అతుక్కొని ఉంటుంది. అది కొమ్మలుగా ఉంటుంది.
ఈ మధ్య డిమార్ట్ షాపులలో మనం చూసినట్లయితే బయట పుల్లల పొరకలకు బదులు ప్లాస్టిక్ పొరకలు వచ్చాయి. మీరు చూసారా? ఎవరన్నా ఆడవాళ్ళు చూసారా? ప్లాస్టిక్ పొరకలు ఏ విధంగా ఉంటాయో అదే రీతిగా ఉంటుంది. మనము బయట టెంకాయ మనం కొనుక్కోలేక ఏం చేస్తాం, ఆ టెంకాయ పుల్లలన్నిటిని వాటిని తీసేసి చీపుర్లను తయారు చేసుకుంటాం. వాటి ద్వారా శుభ్రం అయిపోతుంది. ఇప్పుడు టెంకాయ పొరకలు పోయినాయి, ఈత పొరకలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చాయి తెలుసా? అన్ని ప్లాస్టిక్వే. బూజు తొలుపుకోవాలన్నా ప్లాస్టిక్వే వచ్చాయి. కింద పరుచుకోవాలన్నా ఒక మ్యాట్ వేసుకోవాలన్నా ప్లాస్టిక్వే వచ్చాయి. తర్వాత ఏం చేసాయి తెలుసా? ఇంట్లో చీపుర్లు కూడా ప్లాస్టిక్వే వచ్చేసాయి. అన్నీ ప్లాస్టిక్ వచ్చాయి. ప్లాస్టిక్ నిషేధించబడింది అని అంటారు, కవర్స్ కానీ కానీ వస్తువులు మాత్రము తయారు చేస్తూనే ఉన్నారు. బాగా గమనించండి. ఆ విధంగా ఉంటుంది ఆ మొక్క కూడా. పుల్లల పొరక ఏ విధంగా ప్లాస్టిక్ రూపంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నవారు, ఒంటల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వారు దూరంగా ఉన్నటువంటి అరుహా వృక్షాన్ని చూసి అనుకుంటారంట, అమ్మా అక్కడ ఏదో చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి విశ్రాంతి తీసుకునే అంత నీడ ఉండదు. ఎందుకంటే దానికి అతుక్కొని ఉంటాయి ఆకులు. నీడ ఎట్లా వస్తుంది? నీడ ఉండదు. కానీ దానికి పూత ఉండదంట, పిందె ఉండదంట, కాయ ఉండదంట, ఫలవృక్షం అనేది ఏది కూడా ఉండదు. అరుహా వృక్షం ఏ విధంగా ఉంటుంది? మోడుబారిన జీవితముగా ఉంటుంది, ఫలించే వృక్షముగా ఉండదు. అది ఏమాత్రము పూత పూసేటువంటి వృక్షముగా కూడా ఉండదు. మనుషులకు పనికొచ్చే ఒక వృక్షముగా కూడా ఉండదు. కొన్ని వృక్షాలు మనం చూసినట్లయితే తుమ్మ చెట్టు కానివ్వండి, టేకు చెట్టు కానివ్వండి, వేప చెట్టు కానివ్వండి, అవి ఏమనిపిస్తాయి? కొన్ని పొయ్యిలోకి పనికొస్తాయి, కొన్ని సామగ్రిని తయారు చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. సామగ్రిని తయారు చేసుకోవడానికి, టేబుల్స్ తయారు చేసుకోవడానికి, వాకిన్లు తయారు చేసుకోవడానికి, కిటికీలు తయారు చేసుకోవడానికి, మంచి డైనింగ్ టేబుల్స్ తయారు చేసుకోవడానికి పనికొస్తూ ఉన్నాయి. బాగా గమనించండి. నిజముగా మొన్న ఒకసారి హైదరాబాద్లో గత వారం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డైనింగ్ టేబుల్ చూడడానికి వెళ్ళాం. డైనింగ్ టేబుల్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క డైనింగ్ టేబుల్ ఎంత ఉంది తెలుసా? 2 lakhs అంట, 2 lakhs 3 lakhs ఉంది. దాన్ని చూస్తే కనుక నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏమీ లేదండి, కింద ఐరన్ పెట్టాడు, పైన చూస్తే కనుక గ్రైనైట్ బండనేసాడు. మంచి గ్రైనైట్ బండని వేసేసాడు. దాని విలువ 2.5 లక్షలు 3 లక్షలు అని చెప్తూ ఉన్నారు. దాన్ని చూస్తే బాగా మంచిగా ఉన్నాయి, చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అప్పుడు డేవిడ్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న డైనింగ్ టేబుల్ కేవలం ఒకసారి మాకు ప్రజెంట్ చేశాడు. ఆ ప్రజెంట్ చేసినప్పుడు అది ఇప్పటికీ ఉంది. డేవిడ్కి 32 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ టేబుల్ చెక్కు చెదరకుండా అట్లే ఉంది. నిజంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్లాసు కానివ్వండి, ఈ ఫైబర్వి కానివ్వండి, ఈ యొక్క మళ్ళీ గ్రైనైట్ కానివ్వండి, పగిలిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ చెక్కదైతే కనుక, టేకుదైతే కనుక ఎప్పటికీ కూడా కుళ్ళిపోదు, చెదిరిపోదు. ఇప్పుడు చెక్క వచ్చాయి, కొన్ని చెక్క వచ్చాయి. ఆ చెక్కవి చూసినట్లయితే ఎంత నీళ్ళలో వేసినా కూడా అది కుళ్ళిపోదు, తర్వాత తుప్పు పట్టదంట. తర్వాత ఏం చేస్తానంటే కొన్ని చెదులు పడతాయి, ఆ చెదులు కూడా పట్టవంట. ఆ యొక్క చెక్క కూడా వచ్చింది, అది చెట్ల ద్వారా. బాగా జ్ఞాపకం చేసుకుని. మరి ఈ అరుహా వృక్షము మానవులకే పనికి రావడం లేదు, తర్వాత జంతువులకి పనికి రావడం లేదు, ఆకాశ పక్షులకి కూడా పనికి రావడం లేదు. ఎందుకు పనికి రాకుంది? ఆకాశ పక్షులు ఎందుకుంటాయి? అక్కడ ఆహారం ఉంటే ఆకాశ పక్షులు ఉంటాయి. ఆ చెట్టు కింద మానవులు ఎందుకుంటారు? చల్లని నీడ ఉంటే కాసేపు కూర్చొని సేద తీరుదాము అని ఉంటారు. ప్రజలు ఏమనుకుంటారు? కాయ ఉందా, పండు ఉందా, పూత ఉందా అని అనుకుంటారు. ఎందుకు పనికి రాదు ఆ చెట్టు. ఆ విధంగా ఉంటారంట ఎవరు? దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని మీద ఆనుకొని జీవించినటువంటి వారు. దేవుని మీద ఎప్పుడైతే వైదొలిగిపోతారో వారి జీవితం ఆ విధంగా ఉంటుంది. అంటే ఫలభరితముగా ఉండదు. నీ జీవితం అభివృద్ధి అనేది ఉండదు. 30 అంతలు 60 అంతలు 100 అంతలు అనే అభివృద్ధి నీ జీవితంలో ఉండదు. నీ జీవితంలో ఎప్పటికీ ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు యెహోవాను ఆశ్రయిస్తావో, జీవ జలముల యొద్ద నాటబడినటువంటి ఓరన నాటబడినటువంటి చెట్టు వలెనే ఉంటావు. దావీదు రాసిన కీర్తన 1వ కీర్తనలో మనం చూసినట్లయితే ఓరన నాటబడినటువంటి మొక్క వలె నీవు ఉంటావు అని అంటున్నాడు. ఆ విధంగా ఉంటావు అని లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా తర్వాత చూసినట్లయితే కనుక నెబుకద్నెజరు రాజు ఆ విధంగా గర్వించినప్పుడు దానియేలు అంటాడు, అయ్యా నీకు 12 నెలలు అవకాశం ఇస్తున్నాను. 12 నెలలు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు.
ఆ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నీ మనసు మార్చుకొని ఎవరినైతే నువ్వు కరుణించక తప్పు చేశావో, పాపం చేశావో, ప్రజల పట్ల అఘాయిత్యంగా పరిపాలన కొనసాగించావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నట్లయితే నీ స్థితి మరలా నీకు సంభవిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు తప్పు చేసినటువంటి దానిని, నీతిని నువ్వు ఎంచుకొని నడవకోకుండా ఉంటావో వెంటనే ఈ కళ నీకు సంభవిస్తుంది. ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడంట? 12 నెలలు. 12 నెలలు అంటే 1 సంవత్సరం కదా. 1 సంవత్సరం. 1 సంవత్సరం అంటే ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజులు ఒక రాజుకి అవకాశం ఇచ్చాడు. ఏమని? నీ తప్పును తెలుసుకొని సరి చేసుకుంటే మొదటి రాజ్యం కంటే అధికమైనటువంటి రాజ్యం నీకు లభిస్తుంది. కానీ నువ్వు తెలుసుకోకుండా అవకాశం ఇచ్చాడు దేవుడు. నీకు కూడా అవకాశం ఇచ్చాడు. రక్షణ పొందు, మారు మనసు పొందు, ప్రతి వారం పునరుత్థాన దినమందు మందిరావరణానికి రా, బాప్తిసం తీసుకో, వాక్యానుసారంగా నడుచు, వాక్యానుసారంగా బ్రతుకు అని దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. కానీ నువ్వు అవకాశాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? జారవిడుచుకుంటున్నావు. అవకాశాన్ని ఎట్లా జారవిడుచుకున్నావు తెలుసా? మనుషులు తమ పనుల నిమిత్తమే ప్రయాసపడుతున్నారు, కానీ అభివృద్ధి లేదు. వారి ఉద్యోగాల నిమిత్తమే ప్రయాసపడుతున్నారు, కానీ వారి కుటుంబంలో అభివృద్ధి లేదు. మనుషులు ఏవేవో పొలం పనుల నిమిత్తమే ప్రయాసపడుతున్నారు, అభివృద్ధి లేదు. ఎప్పుడైతే 6 రోజులు నిన్ను పని చేసుకోమన్నాడు, 6 రోజులు కష్టపడమన్నాడు, 6 రోజులు నీ వ్యాపారాన్ని చేసుకోమన్నాడు, 6 రోజులు నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడు. కానీ 7వ రోజు నా మందిరాల్లో కనపడు అంటున్నాడు. 7వ రోజు నా మందిరాల్లో కనపడు. అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఎన్నో రోజుల నుంచి. నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, కానీ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. అందుకే నీ జీవితం అట్టడుగున పడిపోతూనే ఉంది. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసి వస్తుందే కానీ నువ్వు ఒకరికి ఇచ్చేటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడూ లేకుండా పోతున్నావు. ఎందుకు తెలుసా? దేవునికి దూరముగా ఉన్నావు. నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. ఇక్కడ నెబుకద్నెజరు కూడా సద్వినియోగం చేసుకోలేదు. యోనా ప్రజలకు యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోనా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, యోనా నినివే పట్టణానికి నువ్వు పో, ఆ పట్టణము దుర్గతి కలుగుతుందని, 40 రోజులకు ఆ పట్టణాన్ని నేను నాశనము చేస్తానని, వారు చేసిన పాపము వలన, వారు చేసిన విగ్రహారాధన వలన, వారు చేసినటువంటి దేవునికి హేయకరమైనటువంటి పనుల వలన ఆ దేశాన్ని నేను నాశనం చేస్తాను. 40 రోజులు అవకాశం ఇస్తున్నాను, నీవు పోయి ప్రకటన చేయను అన్నప్పుడు యోనా 3 దినముల ప్రయాణం, నడకతో ప్రయాణం చేసేంతటువంటి పట్టణం అది. ఆ పట్టణానికి వెళ్ళి యోనా ప్రకటన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, ఈ దేశము, ఈ నినివే పట్టణము ఇంకా 40 రోజులకు నాశనం అయిపోతుంది, దేవుడు నాశనం చేస్తానని అంటున్నాడు. మీరు చేసిన దేవునికి అయిష్టమైన పనుల వల్ల, మీరు చేసిన భయంకరమైన విగ్రహారాధన వలన, మీరు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పనుల వల్ల ఈ దేశాన్ని నాశనం చేస్తాడంట 40 రోజులకని వీధికి వెళ్ళి యోనా ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన విన్న ప్రజలు ఏం చేశారో తెలుసా? వెంటనే ఉపవాసం ఉండి, గోనె పట్ట కట్టుకొని, బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే దేవుడు మా తప్పులను క్షమించి మరలా మాకు మంచి జీవితం ఇస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ దేశ ప్రజలంతా సిద్ధపడ్డారు, ఒక్క మనస్సుగా, ఒక్క తలంపుగా, ఒక ఊహగా. అదే విధముగా చూసినట్లయితే ఆ ప్రజలంతా ఉపవాసం ఉన్నారు అనేటువంటి వార్త నినివే పట్టణపు రాజు ఆ యొక్క రాజుకు తెలియపరచబడినప్పుడు రాజు కూడా తన సింహాసనాన్ని దిగి తన వస్త్రాలను చించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఆయన కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణ వాసులు తమ తప్పు తెలుసుకొని దేవునికి సమీపస్తులయ్యారు. తమ తప్పు తెలుసుకొని విగ్రహారాధనను విడిచిపెట్టారు. తమ తప్పు తెలుసుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి బలాత్కారాన్ని వదిలివేశారు. దేవుని దగ్గర వారి తప్పు వారు తెలుసుకొని వారు చేసేటువంటి బలాత్కారాన్ని, వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని, వాళ్ళు చేస్తున్న అక్రమాన్ని, వారు చేస్తున్న దోషాన్ని వాళ్ళు విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగారో ఆ పట్టణాన్ని నాశనము చేయకుండా దేవుడు కాపాడాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ నెబుకద్నెజరు రాజుకు కూడా 12 నెలల అవకాశం ఇచ్చాడు, 365 రోజుల అవకాశం ఇచ్చాడు. కానీ ఇక్కడ నినివే పట్టణంలో యోనా ప్రకటన చేసింది, 45 రోజులకు మీకు నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు వెంటనే సిద్ధపడ్డారు, వెంటనే మోకరించారు, వెంటనే బూడిద పోసుకున్నారు, వెంటనే గోనపట్ట కట్టుకున్నారు. ఎందుకు అంటే తగ్గింపు జీవితము. మేము దోషులము, మేము అపవిత్రులము, మేము పాపులము, మేము దుర్మార్గులమని దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా మా దేశానికి నీ ఉగ్రత రానియొద్దు, మా కుటుంబానికి నీ యొక్క ఉగ్రత రానియొద్దు, నా బిడ్డలు బాగుపడాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం సమాధానంతో ఉండాలి. నువ్వు దేవుని తట్టు తిరుగుతావా? ఇంకా అదే స్థితిలో ఉంటావా? ఈరోజు వర్తమానం నీ కొరకే, మనందరి కొరకే. ఇంకా ఎన్నాళ్ళ వరకు అవినీతికి చోటు చేసుకుంటాం? ఇంకా నీతిగా నడుచుకొనకుండా నీతి పాలనను విడిచిపెట్టేసి నీతిగా జీవించడం వదిలిపెట్టేసి అవినీతికి చోటు ఇస్తావు. దేవుడు క్షమించడు, దేవుడు క్షమించడు. అదే రీతిగా మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఆ 21వ అధ్యాయంలో కూడా షోమ్రోను పట్టణాన్ని, ఇజ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణాన్ని ఆహాబు అనేటువంటి రాజు పరిపాలన చేస్తాడు. బాగా జాగ్రత్తగా వినండి. ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ షోమ్రోను పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తికి, నాబోతు అనేటువంటి వ్యక్తికి ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోటను చూసినటువంటి ఈ యొక్క ఆహాబు ఏమనుకుంటాడంటే, ఆ ద్రాక్ష తోట మంచిగా పళ్ళు కాసిందంట, పచ్చగా ఉంది, మంచిగా పండ్లు కాశాయి, మంచి దిగుబడి ఉంది. అది చూసినటువంటి రాజుకి ఆ యొక్క పొలము మీద ఆశ పుట్టింది, పొలం మీద ఆశ పుట్టింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సైనికులకు చెప్తాడు, ఏమని, ఆ యొక్క తోట ఎవరిదో కనుక్కోండి, మన నగరికి ఆనుకొని ఉన్నటువంటి తోట ఎవరిదో మీరు కనుక్కోండి అని అంటాడు. కనుక్కున్న తర్వాత, అయ్యా ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాబోతు అనేటువంటి వ్యక్తిదయ్యా అది అంటారు, అతన్ని పిలిపించండి అని రాజు చెప్తాడు. రాజు పేరేం పేరు? అహాబు. అహాబు రాజు చెప్తాడు. ఆ రాజు చెప్పిన తర్వాత అతన్ని పిలిపిస్తారు. పిలిపించి అతన్ని అడుగుతాడు రాజు, ఏమంటాడంటే, అహాబు అంటాడు నాబోతుతో, నాబోతు నీ ద్రాక్ష తోటను నాకు క్రయానికి ఇస్తావా, అంటే గుత్తకిస్తావా, నువ్వు గుత్తకిస్తావా, లేకపోతే ఆ తోటను నాకు అమ్మి వేస్తావా? నాకు ఆ తోట మీద ఆశ కలిగింది, ఆ తోట మీద ఆశ కలిగింది, ఆ తోట నాకు కావాలి. నువ్వు ఎంత అయితే అమౌంట్ చెప్తావో, ఎంత అయితే డబ్బు చెప్తావో అంత డబ్బు ఇస్తాను, లేదా అంతకు మించిన ద్రాక్ష తోటలు నేను నీకు ఇస్తాను. ద్రాక్ష తోటలు కావాలనా, నీకు డబ్బు కావాలనా, ఏది కావాలి నీకు నిర్ణయించుకో అంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి నాబోతు అంటాడు, రాజా, రాజు దగ్గర భయపడలేదు, రాజా నేను దానిని అమ్మను, గుత్తకు కూడా ఇవ్వను అని అంటాడు. వెంటనే రాజు అంటాడు, ఎందుకు అమ్మవు? నేను దానికంటే 4 ద్రాక్ష తోటలు నీకు ఇస్తాను కదా, నీదుండేది 5 ఎకరాలే, నేను 20 ఎకరాలు ఇస్తాను, 20 ఎకరాల ద్రాక్ష తోట నీకు ఇస్తాను, నాకు 4 ఎకరాలే కదా, నువ్వు నాకు ఇచ్చేసేయి, అంతకంటే మించిన ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని అంటే, రాజా నువ్వు ఇచ్చేటువంటి ద్రాక్ష తోటలు నీ దగ్గరే పెట్టుకో, నాకు వద్దు. ఎందు నిమిత్తం అంటే, ఇది నా పిత్రార్జితము అంటాడు, ఇది నా పిత్రార్జితం. ధర్మశాస్త్ర కాలంలో చెప్తున్నటువంటి మాట ఏమంటే, ఒక గోత్రంలో ఉండేటువంటి భూమి కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, గొడ్లు కానివ్వండి, ఏదన్నా కానీ ఆ గోత్రము వాళ్ళే కొనుక్కోవాలి, ఆ గోత్రము వాళ్ళే అనుభవించాలి. ఈ గోత్రములో నుంచి ఇంకొక గోత్రానికి వెళ్ళకూడదు, ఈ గోత్రంలో నుంచి ఇంకొక గోత్రానికి అమ్మకూడదు, వానికి వెల ఇచ్చేయకూడదు కూడా. ఎంత ఉన్నా మా గోత్రంలో వాళ్ళే దాన్ని తినాలి, మా గోత్రంలో వాళ్ళే గుత్తకు తీసుకోవాలి, మా గోత్రంలో వాళ్ళే కొనుక్కోవాలి, మా గోత్రంలో వాళ్ళే కొనుక్కోవాలి, వేరే వాళ్ళు కొనుక్కోవడానికి ఆస్కారం లేదు ఇది అని అంటాడు. వెంటనే ఏం చేస్తాడంటే, ఇంటికి పోయి మూతి ముడుచుకొని మంచం మీద పడుకుంటాడు. ఎవరు? అహాబు రాజు. ఒక రాజు, ఒక పేదవాడు 4 ఎకరాలు భూమి ఇవ్వనందు వలన
మూతి ముడుచుకొని అన్నము తినకుండా, నీళ్లు తాగకుండా, పానీయము చేయకుండా, రాజ వ్యవహారాలు చూడకుండా తన గదిలోనికి వెళ్ళి మూతి ముడుచుకొని రగ్గు కప్పుకొని పడుకున్నాడంట. ఏం కప్పుకున్నాడంట? రగ్గు కప్పుకొని పడుకున్నాడంట. తర్వాత రాణి ఏం చేస్తుంది తెలుసా? పానీయాన్ని పంపిస్తూ ఉంది, పాలు పంపిస్తూ ఉంది, పలహారాలు పంపిస్తూ ఉంది, ఆహారం పంపిస్తూ ఉంది, అన్నీ పంపిస్తూ ఉంది. పంపించినట్టు మళ్ళీ ఎన్నిక వస్తున్నాయి. అన్నీ ఏమైపోతున్నాయి? ఎన్నిక వస్తున్నాయి. రాణి అడుగుతుంది, ఏమి రాజుకు జబ్బు చేసిందా? రాజుకు జబ్బు చేసిందా అని అంటే, అక్కడ ఉన్నటువంటి వారు, ఆహారాన్ని తీసుకొని వెళ్ళినటువంటి వారు అంటారు, అమ్మా రాజుకు జబ్బు చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన మూతి ముడుచుకొని అలిగి రగ్గు కప్పుకొని పడుకున్నాడు. వెంటనే రాణి ఏం చేసింది తెలుసా? ఆయన గదిలోనికి వచ్చి, రాజ వ్యవహారాలు చూడవలసినటువంటి నీవు, ప్రజల యోగక్షేమాలను చూడవలసినటువంటి నీవు ఈ విధముగా మంచము మీద నువ్వు పడుకొని ఉంటే ఆ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? నువ్వు ఎందుకు మూతి ముడుచుకున్నావు? నువ్వు ఎందుకు అలిగావు? ఈ మాటను ఎవరెవరు అడగాలి? పురుషుడు స్త్రీని అడగాలి. స్త్రీ వచ్చి ఇప్పుడు పురుషుని అడుగుతా ఉంది. ఏమని తెలుసా? నువ్వు ఎందుకు అలిగావు? ఎందుకు మూతి ముడుచుకున్నావు అని అంటే, అప్పుడు చెప్తూ ఉండేటువంటి మాట, అహాబు రాజు అంటాడు, ఏమీ లేదు, మన నగరిని ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. వాడు నాకు అమ్మనన్నాడు అని అన్నప్పుడు వెంటనే ఆమె అంటుంది, అందుకోసమా? కేవలం ఒక 4 ఎకరాల భూమి కోసం నువ్వు అలిగావా? నువ్వు లే, అన్నం తిను, పానీయము తాగు, రేపే ఆ భూమి నీది అవుతుంది. ఏమవుతుందంట? రేపటి దినాన్ని నీ భూమి అవుతుంది. ఎట్లా అవుతుంది? రాజు అంటాడు, ఎట్లా చేస్తావు నువ్వు? వాడు అమ్మనన్నాడే, వాడు గుత్త కూడా ఇయ్యనన్నాడు, ఎట్లా చేస్తావు అని అంటే, నువ్వు పానీయం తాగు, అన్నం తిను, నేను చేస్తాను అవన్నీ. ఎంత ధైర్యమో! వాడు అమ్మనన్నా కూడా ఈమెమంటుంది తెలుసా? అది రేపటి దినం నీదవుతుంది అంటుంది. అంటే అక్కడ అన్యాయం చోటు చేసుకుంటుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఇజ్రాయేలు దేశంలో ఉండేటువంటి నాబోతు యొక్క నగరంలో 2 షెండులను ఏర్పాటు చేసుకొని, అంటే 2 సైనికులను ఏర్పాటు చేసుకొని, ఆ 2 సైనికులకు, ఆ ఊరి పెద్దలకు ఒక లెటర్ తాకీదు రాయిస్తుంది. ఏమని రాయిస్తుందంటే, ఈ యొక్క నాబోతు ఉపవాస ప్రార్థనను చాటించినప్పుడు దేవుణ్ణి, రాజును దూషించాడు అనే విషయాన్ని ఆ లేఖలో రాసింటుంది. ఉపవాస దినము రోజు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని దూషించకూడదు, రాజును దూషించకూడదు, అది చట్టము. అందువలన అక్కడ ఏం చేస్తుందంటే, ఆమె తాకీదులో రాయించిన తర్వాత, ఉపవాస దినాన్ని ప్రకటన చేసిన తర్వాత, ఆ ఉపవాస దినానికి ప్రజలందరూ వచ్చి ఉపవాసం ఉండి మొరపెడుతూ ఉండేటప్పుడు వారి మధ్యలోకి నాబోతును తీసుకొని వచ్చి ఆ 2 షండులు సాక్ష్యం చెప్తాడు. ఇతడు దేవుణ్ణి దూషించాడు, రాజుని దూషించాడు అని అన్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే, ఉపవాసాన్ని విడిచిపెట్టేసి దూరంగా బయటికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ రాళ్లతో కొట్టి చంపిన తర్వాత ఆ రక్తము ఆ ప్రాంతంలో ప్రవహిస్తుంది. ఎవరి రక్తము? నాబోతు యొక్క రక్తము. ఆ రక్తము ప్రవహించినప్పుడు, ఆ రక్తము ఏరులై ప్రవహిస్తూ ఉండేటప్పుడు అక్కడ ఉండేటువంటి కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతాయంటారు. ఆ రక్తాన్ని నాకుతాయి. ఎప్పుడైతే నాబోతు మరణించిన తర్వాత వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? రాణి వచ్చి, ఇదిగో ఆ భూమి నీదే అని ఆ పత్రాలు ఇచ్చేస్తుంది. అది ఇచ్చిన తర్వాత వెంటనే రాజు ఏం చేస్తాడు? భోంచేసి బాగా రాజవస్త్రాలు వేసుకొని ఆ యొక్క భూమిలోకి వెళ్తాడు. ఆ భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, తిష్బీయుడైనటువంటి ఏలియాకు దేవుని దర్శనం కలుగుతుంది. ఏలియా అనే ప్రవక్తకు దేవుని దర్శనము కలిగి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఏలియా, నీవు షోమ్రోను పట్టణంలో ఉండేటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోట దగ్గరికి నువ్వు వెళ్ళు. అక్కడ ఎవరున్నారంటే అహాబు రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఈ మాట చెప్పు. ఏమని చెప్పు అని అంటున్నాడు, ఇదిగో నువ్వు నాబోతును చంపి ఆయన భూమిని నువ్వు స్వాధీనం చేసుకున్నావు. నాబోతు యొక్క రక్తం ఏ విధంగా కుక్కలు నాకినాయో నీ కుటుంబంలో నీకును, నీ భార్యకును, నీ పిల్లలకును అందరూ కూడా
ఏమైపోతుంది? నీ పక్షమున ఉన్న వారందరూ, పురుషులందరూ చంపబడతారు, వారి రక్తము కుక్కలు నాకుతాయి. యెజబెలు ప్రాకారము మీద నుంచి పడినప్పుడు ఆమె శరీరము కూడా కనపడకుండా ఏమైపోతుంది? ఆ రక్తము గోడ మీద నుంచి ప్రాకి కింద పడినప్పుడు ఆ రక్తము కూడా కుక్కలు నాకుతాయి. పగవాడా, నేను నీ చేతికి చిక్కానా అని అంటాడు అహాబు రాజు. ఏలియాతో అంటాడు, అవును, యెహోవాకు విరోధముగా నువ్వు పాపము చేశావు, యెహోవాకు విరోధముగా అన్యాయము చేశావు, యెహోవాకు విరోధముగా ఒక ప్రాణము తీయించావు. నీ భార్య మాట విని నువ్వు మహాపాపము చేశావు. అవును, ఎందుకు చేశావని నిలదీయలేదు, ఎందుకు ఈ పాపము చేశావని గర్జించలేదు, కానీ అన్యాయమే జరిగిపోయింది అని అన్నప్పుడు వెంటనే అహాబు ఏం చేస్తాడో తెలుసా? తన మనస్సు మార్చుకొని, బట్టలు చించుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర పెడతాడు, వినయము చూపిస్తాడు, విధేయత చూపిస్తాడు, దేవునికి సమీపంగా వస్తాడు. వెంటనే మరలా ఏలియాకు వర్తమానం వస్తుంది దేవుని ద్వారా. ఏలియా, అహాబు మనసు మార్చుకొని ఉపవాసం ఉన్నాడు కనుక అతని హృదయాన్ని నేను చూశాను, కానీ అతని కాలంలో సంభవించేటువంటి కుక్కలు నాకేటువంటి రక్తాన్ని అతని కాలంలో సంభవింప చేయను, కానీ తరువాత తన కుమారుల కాలములో నా యొక్క ఉగ్రతను అక్కడ చూపిస్తాను అని అంటాడు. చూడండి, మానవులమైనటువంటి మనము ఈసారి తప్పు చేసి మనము మరణిస్తాము, కానీ ఆ తప్పును నువ్వు మరణించే లోపలే ఒప్పుకున్నట్లయితే మరణించేంతవరకు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండవు. నాశనం మీద నాశనము, ఉగ్రత మీద ఉగ్రత, తప్పు మీద తప్పు, అన్యాయం మీద అన్యాయము చేస్తూనే ఉన్నావు. ప్రజలను బాధ పెడుతూనే ఉన్నావు, ప్రజలను హింసిస్తూనే ఉన్నావు. నీ నుంచి నీ కుటుంబం బాధపడుతుంది, నీ నుంచి నీ భార్యాబిడ్డలు బాధపడుతున్నారు, నీ నుంచి సంఘము బాధపడుతూ ఉంది. మరి నువ్వు తప్పు తెలుసుకుంటావా? తప్పును ఒప్పుకుంటావా? క్షమించబడతావా? ఇప్పుడు అంటున్నారు, అహాబు నీ తరపున ఉన్నవాళ్ళు, బాగా గమనించండి, ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. నీ తరపున ఉన్నవాళ్ళు, నీ పక్షమున ఉన్నవాళ్ళు అదే గతిని అనుభవిస్తారు. ఎవరైతే అన్యాయం చేస్తున్నారని తెలుస్తుందో వారితో పాటు స్నేహితులంతా కుమ్మక్కయ్యి చేస్తారో, చేస్తారా, ఇదే చేద్దాం, ఆ పాస్టర్ ఇట్లా చేస్తుంది కదా, ఆ పాస్టర్ ఇట్లా చేస్తున్నాడు కదా, ఇది చేద్దామని ఎవరైతే సహకరిస్తారో వారికి అందరికీ వస్తుందంట ఆ శాపము, ఆ పాపము. గమనించండి. లేదా ఆ యొక్క స్నేహాన్ని విడిచిపెట్టి వేరైతావా? నువ్వు క్షమించబడతావు, ఆశీర్వదించబడతావు. లేదా నువ్వు క్షమించుకోకుండా వానితోనే కలిసి, ఆమెతోనే కలిసి అదే పాపంలో నువ్వు స్థానంలో ఉన్నట్లయితే అహాబు గతి ఏమైందో. నినివే పట్టణ వాసులు ఏ విధంగా వారి తప్పు తెలుసుకొని దేవుని తట్టు తిరిగిన తర్వాత, క్షమించబడిన తర్వాత ఆ ప్రాంతం ఏ విధంగా సురక్షితంగా ఉందో నీ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది. అరుహా వృక్షము వలె ఉండాలనుకుంటున్నావా? ఎవరన్నా నాటబడినటువంటి మొక్క వలె ఉండాలనుకుంటున్నావా? ఇక్కడ నెబుకద్నెజర్ రాజుకు దానియేలు చెప్తూ ఉన్నాడు, 12 నెలలు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. సరి చేసుకుంటావా? నువ్వు ఇప్పుడున్నటువంటి రాజ్యం కంటే ఎక్కువైనటువంటి రాజ్యము, ఇప్పుడున్న ఆశీర్వాదం కంటే 2 ఆశీర్వాదం, 10 ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు ఒప్పుకుంటే. లేదా ఒప్పుకోకుండా అట్లే ఉంటావా? అడవిలోనికి వెళ్ళి బట్టలు చించుకొని ఒక జంతువులాగా గడ్డి మేస్తూ నువ్వు ఉంటావు, పిచ్చివాణిలాగా. అది కావాలా జీవితము? ఇది కావాలా? 365 రోజులు అవకాశం ఇచ్చాడు దేవుడు. నీకు ఎన్ని రోజులు అవకాశం ఇస్తున్నాడు? ఎన్ని రోజులు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. కానీ ఉగ్రత ఒకరోజు వస్తుంది, ప్రళయం ఒకరోజు వస్తుంది. ఈరోజు వాక్యం విన్నావు, ఈరోజు తెలపబడింది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. తెలుసుకొని సరి చేసుకుంటావా? సరిదిద్దుకుంటావా? సరైన పాత్రగా మలచబడతావా? లేకపోతే నువ్వే విధంగా ఉంటావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు పరిశీలించుకో. ఆ రాజు, అహాబు రాజు తన తప్పు తెలుసుకొని
నేను నిజంగా తప్పు చేశాను, దేవుని దృష్టికి తప్పు చేశాను. ఒక వ్యక్తి మరణానికి కారణము నేనే, ఒక వ్యక్తి రక్తము చిందించడానికి కారణము నేనే, ఒకని ఆస్తిని అన్యాయంగా అక్రమంగా స్వాధీనం చేసుకుంది నేనే, నాది తప్పే. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రభు దగ్గర తన తప్పును ఒప్పుకొని కన్నీళ్లు కారుస్తూ మోకాళ్ళ మీద నుంచి దిగకుండా రాత్రింబగళ్ళు దేవునికి మొరపెచ్చాడు. ఆ మొర దేవుడు విన్న దేవుడు ప్రవక్తను మరలా పంపించి, నీ కాలంలో ఆ ఉగ్రత రాదు, కానీ తరువాత ఈ యొక్క శాపం అయితే ఉంటుంది, కానీ తరువాత నీ కుమారుల తర్వాత నీ సంతతి వారు ఆ బాధను అనుభవిస్తారు. ఆ మాట అన్నప్పుడు వెంటనే ఆహాబు మరలా ప్రార్థన చేయాల్సింది, అయ్యా ఈ శాపాన్ని పూర్తిగా తొలగించు, నేను చేసిన పాపం నా బిడ్డలు అనుభవించకుండా ఉండుటకు కృపచూపు అని అడగాల్సింది. కానీ నా తరంలో లేదు కదా ఆనందించాడు. నా తరములో లేదు కదా, నేను బాగానే ఉంటానులే, నా కుటుంబం బాగానే ఉంటుందిలే అని అంతవరకే చూసుకున్నాడు. తర్వాత తరము, నీ ముందర నీ బిడ్డలు బాధను అనుభవిస్తూ ఉంటే, నీ ముందర నీ బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటే, నీ ముందర నీ బిడ్డలు సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉంటే, నీ ముందర నీ బిడ్డలు ఒక ఇల్లు కొనుక్కోక, ఒక స్థలము కొనుక్కోక, ఒక అభివృద్ధి లేక బాధపడుతూ ఉన్నట్లయితే, నువ్వు ఒక తండ్రిగా ఒక తల్లిగా చూస్తూ ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు మేము అభివృద్ధి పొందలేకపోతున్నాం? మా జీతాలు ఎందుకు పెరగడం లేదు? 10,000లోనే ఉన్నాము, 15,000లోనే ఉన్నాము. ఎందుకు 30,000 రావడం లేదు మాకు జీతం? ఎందుకు 50,000 రావడం లేదు మాకు జీతము? పంట ఇదే వస్తుంది, ఇదే 50,000 వస్తుంది. పంట ఎందుకు ఇంకా ఎక్కువ దిగుబడి కావడం లేదు? లక్షలు ఎందుకు రావడం లేదు? అందరికీ వస్తున్నాయి, మాకెందుకు రావడం లేదు? విచారణ లేదా? దుఃఖము లేదా? వేదన లేదా? దేవుడు అంటున్నాడు 30 60 100 ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు కదా. ఆ ఆశీర్వాదం దేవుడే ఇస్తానన్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రాక దయ్యాల దగ్గరికి వెళుతున్నావు. నువ్వు దయ్యాల దగ్గరికి వెళుతున్నావు. జ్ఞాపకం చేసుకో. మనుషులను ఆశ్రయిస్తున్నావు, రాజులను ఆశ్రయిస్తున్నావు, అధిపతులను ఆశ్రయిస్తున్నావు. దేవుణ్ణి ఆశ్రయించు అని ప్రభు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఒకని దుష్ట ప్రవర్తనను మార్చుకొని సరిచేసుకొని సరిదిద్దుకొని నడుచుటయే నాకు ఇష్టము. యెహెజ్కేలు గ్రంథం 18:22 చూడండి, జ్ఞాపకం చేసుకోండి. అది దేవుడు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. కానీ నెబుకద్నెజరు సరి చేసుకోలేదు. 365 రోజులు వ్యర్థం చేసుకున్నాడు. అడవిలో 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఒక పశువులాగా ఎండకి వానకి మంచుకు తడిశాడు. తన జుట్టు ఒక గూళ్ళ పక్షిలాగా ఏర్పడిపోయింది. ఆ నెత్తి మీద గువ్వలు వచ్చాయి, పక్షులు వచ్చాయి, నివాసం ఉన్నాయి. తర్వాత ఒకరోజు ఆకాశం వైపు చూసి దేవుని స్తుతించాడు. 7 కాలాలు అయిపోయిన తర్వాత, అప్పుడు వెంటనే తను బాగుపడిన తర్వాత రాజ్యంలోని అధిపతులు వచ్చి రాజును తీసుకొని వెళ్ళి న్యాయసభను ఏర్పాటు చేసి తన రాజ్యాన్ని మళ్ళా పునరుస్థానం చేసుకున్నాడు. నిజంగా మనం ఆ విధంగా ఉందామా? ప్రభు ఆశీర్వాదాన్ని ఇస్తాను అని అంటున్నాడు. ఎప్పుడు నీకు కీడు చేయాలని అనుకోవడం లేదు. నీవే దేవునికి హేయంగా నడుచుకుంటున్నావు, నీవే శ్రమను తెచ్చుకుంటున్నావు, నీవే బాధను తెచ్చుకుంటున్నావు, నీవే కష్టాన్ని తెచ్చుకుంటున్నావు, నీవే రోగాన్ని తెచ్చుకుంటున్నావు. ఎందుకు అనంటే దేవునికి అయిష్టంగా నడచడం. మనం సరి చేసుకుందామా ఈ ఉదయకాల సమయమందు? ఈ పునరుత్థాన దినమందు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ద్వారా మనకు ఎన్నో పాఠాలు నేర్పించాడు దేవుడు. ఎన్నో విషయాలు దేవుడు నేర్పించాడు. నేర్పించినప్పటికీ కూడా నువ్వు నేర్చుకోకపోతే, నువ్వు స్కూల్కి పిల్లలను పంపిస్తున్నావు, వాడు సరిగా లెసన్స్ చదవకపోతే, నేర్చుకోకపోతే, హోంవర్క్ చేయకపోతే వాని మార్కు లిస్టులో 0 వస్తాయి. ఎందుకు నా పిల్లవాడు చదవడం లేదు అంటే, నువ్వు పిల్లవాని పట్ల శ్రద్ధ తీసుకోలేదు. వాడు చదువుతున్నాడా, హోంవర్క్ రాస్తున్నాడా, నేర్చుకుంటున్నాడా అనేది నువ్వు శ్రద్ధ వహించడం లేదు. ప్రభు దగ్గర నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావా? క్రమం తప్పక స్కూల్కి పంపిస్తే వాడు లెసన్స్ నేర్చుకుంటాడు. క్రమం తప్పక ఆరాధనకు వస్తే నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావు, ఆయన ఆశీర్వాదాన్ని పాల్పంపులు పొందుతావు. మరి ఏది కావాలో నువ్వు నిర్ణయం చేసుకో. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా. అందరం